హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మరి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకసారి మరి ప్రజలకందరికీ కూడా, యువతకు, మహిళలకు, రైతులకు, విద్యా వ్యవస్థలకు, వీరందరికీ ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మరి చెప్పబోతున్నారండి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ వివరాలైన విషయం? మరి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దాన్ని సృష్టి అయితే చేయొద్దండి. అలాగే లాస్ట్ వరకు ఈ యొక్క వీడియోను చూడండి. మీకు నచ్చినట్టయితే మాత్రమే మా ఛానల్ని ఇతరులకు లైక్ చేయండి. మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా యువతకు చక్కటి గాలం అయితే ఇవ్వబోతుందండి. యువతకు, మహిళలకు, రైతులకు, విద్యా వ్యవస్థ వీళ్ళందరికీ కూడా అండి రైతు భరోసా కింద ఇప్పుడు వస్తున్నటువంటి 13,500 రూపాయలని దాదాపుగా 20,000 రూపాయలు పంచేటట్లుగా దాన్ని పెంచినట్లుగా మరి కీలక సమాచారం అందుతుందండి. అలాగే మహిళలకు మరి వాళ్ళకు కూడా ఏంటంటే ఫ్రీ బస్సు అనేటువంటి స్కీమ్ ఒకటి మనకు తెలుసు. తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ రెండు పెట్టి ఫ్రీ అని చెప్పిన తర్వాతనే మరి అధికారాన్ని చేజెక్కించుకోగలిగాయి. మరొకసారి కూడా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బస్సు అనేటువంటి దానికి ఖచ్చితంగా మరి అమలు చేయబోతున్నారండి. అలాగే రెండోది చూస్తే మంత్లీ ప్రతి నెల మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ఖాతాకి ఇప్పుడు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ముఖ్యమంత్రి గారు అమౌంట్ని అయితే ఇస్తున్నారో అదేవిధంగా మరొకసారి కూడా ప్రతి నెల ప్రతి మహిళలకి ఏం చేయబోతుందంటే 2,500 రూపాయలు డైరెక్ట్గా బెనిఫిట్ని రైతులకు, మహిళా రైతులకు అందరికీ కూడా మహిళలకు అందించబోతున్నారండి. అలాగే మూడో విషయం చూస్తే రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ ఏంటంటే ఎవరైతే కూడా బ్యాంకులకు వెళ్ళి పెట్టుబడి నిధి కింద వెళ్ళి లోన్ అయితే తెచ్చుకున్నారో, కొంతమంది చాలా పాస్బుక్లు పెట్టి తెచ్చుకున్న వాళ్ళు, కొంతమంది గోల్డ్ పెట్టి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇద్దరికి ఏదేమైనా కలిపి 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేయబోతున్నట్టుగా మరి వివరాలు అయితే అందుతున్నాయండి. అలాగే మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఇదే విధంగా విద్యార్థుల్ని ఎవరైతే మరి విద్యార్హత ఉండి జాబ్ రాలేదో వారందరికీ కూడా, విద్యార్థులు బాగా చదివి ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మరి చెప్తున్నారండి. అలాగే ఎంతమంది ఇంతకుముందు అమ్మఒడి కింద 15,000 అని చెప్పన్నారు, కానీ 13,000 ఇచ్చారండి. ఈసారి అలా కాకుండా మీ ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో 1వ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికీ మరి అమ్మఒడిని తిరిగి 13,000 నుంచి మళ్ళీ 20,000 పెంచుతామనేటువంటి సమాచారం కూడా మరి తెలియజేస్తున్నారండి. అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన అందరికీ కూడా అధికారం కోసం మరి అనేక కీలక ప్రకటనలు అయితే చేయబోతున్నారండి. ఈ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ వేసిన తర్వాత వీలైతే ఈరోజు కానీ లేదా రేపు మ్యాక్సిమం విడుదల చేయడానికి అన్ని సిద్ధపాటు అయ్యాయండి. ఏదేమైనా ఫ్రెండ్స్, మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఫ్రెండ్స్ చూస్తున్నారు, కానీ పక్కన గంట బిల్ మీరు నొక్కినట్టయితే మేము ఏ మెసేజ్ అయితే పెడుతున్నామో అవన్నీ కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము మరి సబ్సిడీ పథకాలు ఏమైతే వస్తుంటాయో అవన్నీ కూడా మేము వీడియో రూపంలో మరి తెలియజేస్తుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.